హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము హాలీ ల్యాండ్ మార్క్ టూ వైర్లెస్ మైక్ అయితే రివ్యూ ఇద్దాం గైస్. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ మైక్ గురించి. ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకోకుండా. ఈ వైర్లెస్ మైక్ అయితే మనమైతే అమెజాన్లో బుక్ చేసామన్నమాట. 7 డేస్లో అయితే వచ్చింది. పైన అమెజాన్ కవర్ అయితే ఓపెన్ చేసేద్దాం. లోపలైతే బబుల్ షీట్ అయితే ప్యాక్ చేసినారు సేఫ్గా మనకైతే మైకు. అది ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే ప్రజెంట్ అయితే ఓపెన్ చేశాను, ఇలా ఉంది. నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట. బిగినింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాయిస్ క్లారిటీ లేదని. ఆ ఇష్యూతో నేను ఎంత లేట్ అయినా మంచి మైక్ అయితే నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేటర్స్లో దీనికి మించిన మైక్ ఇంకేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఈ మైక్ యూజ్ చేస్తారు. అందుకే నేను కూడా కొంచెం లేట్ అయినా కానీ, బడ్జెట్ ఎక్కువైనా కానీ ఈ మైక్ అయితే తీసుకోవాలని చెప్పి ఫైనల్గా అయితే తీసుకున్నా. కవర్ రిమూవ్ చేసేసినాం. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకు ఓపెన్ చేస్తానే ఫస్ట్ అయితే మనకు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మొత్తం యూజర్ మాన్యువల్, గైడ్లైన్ ఇన్ఫర్మేషన్, వారంటీ కార్డు అంత ఉంది. ఇది వచ్చేసి ప్యాకింగ్ లిస్ట్. ఈ ప్యాకింగ్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఛార్జింగ్ కేసు, కెమెరా రిసీవర్ ఒకటి, యూఎస్బి సి ఒకటి, లైట్నింగ్ ఒకటి, ట్రాన్స్మిటర్లు 2, యూఎస్బి ఏ టు యూఎస్బి సి ఒకటి, 3.5 mm టీఆర్ఎస్లు 2, కేబుల్ ఒకటి ఇచ్చేసినారు, ఫెర్రీ విండ్షీల్డ్స్ 2, క్లిప్ మ్యాగ్నెట్స్ 4, నెక్లెస్లు 2 ఇచ్చినారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పౌచ్ అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసి వీఆర్ ఫర్ యూ ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అనే ఒకటి వచ్చేసింది. దీంతోపాటు మనకు యూజర్ గైడ్లైన్స్ బుక్ ఇది. ఈ బుక్ వచ్చేసి మొత్తం మనకేం డౌట్స్ ఉన్నా దీంట్లో అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ ఎమోజీస్, ఇది వచ్చేసి కలర్ ఎమోజీస్, ఇవి వచ్చేసి ప్లెయిన్ ఎమోజీస్ మ్యాగ్నెట్స్కి స్టిక్ చేసుకునేకి. ఇంకా మనకు చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కేస్ ఇదే అనమాట. ఇది వచ్చేసి 1950 mAh అనమాట. ఇది బ్యాటరీ వచ్చేసి కేస్లో 30 hours ఉంటుంది. ట్రాన్స్మిటర్లో వచ్చేసి 10 hours అయితే ఛార్జ్ ఉంటుంది. టోటల్ 40 hours అయితే ఛార్జింగ్ ఉంటుంది. ఈ కేస్ అయితే చూడండి, మనకైతే ఛార్జింగ్ కేస్ ఎంత చిన్నగా ఉందో. ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పోర్టల్ అనమాట. ఇవి వచ్చేసి ట్రాన్స్మిటర్స్ 2 చూడండి. ట్రాన్స్మిటరు ఇది వచ్చేసి రిసీవరు, వాయిస్ రిసీవరు. ఇది రిసీవర్ అనమాట, వాయిస్ రిసీవర్. ఇది వచ్చేసి మనకు బటను, నాయిస్ క్యాన్సిలేషన్కి, పవర్ ఆఫ్ బటన్ అంతా ఒకటి. ఇది వచ్చేసి ఛార్జింగ్ ఇన్పుట్, అది ఛార్జింగ్ ఎక్కేది కేస్లో నుంచి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కెమెరా చూద్దాం. ట్రాన్స్మిటర్ ఇది వచ్చేసి కెమెరాకి Insta360కి ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. 3.5 mm కేబుల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇటు చూసుకున్నట్లయితే పైన ఇక్కడైతే ఏమీ లేదు. కింద వచ్చేసి ఛార్జింగ్, మనకైతే బటన్ అయితే ఉంది చూసుకోవచ్చు. మనకైతే వాల్యూమ్ బటన్ అనమాట అది. ఇది వచ్చేసి లైట్నింగ్ కేబుల్ ఐఫోన్కి. డైరెక్ట్ మనమైతే ఐఫోన్కి స్టిక్ చేసేసి ఈడ బటన్ ఉంటుందన్నమాట. ఇది కూడా పవర్ ఆన్ బటను. మనం కనెక్ట్ చేస్తే మొబైల్కి ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి టైప్ సి అనమాట. దీనికి సింగిల్ బటన్ ఉంటుంది చూడొచ్చు. మనమైతే టైప్ సి ఇది. నెక్స్ట్ వచ్చేసి లోపల ఇంకా మనకు చూద్దాము. మనకు చూసుకున్నట్లయితే పౌచ్ వచ్చింది, హాలీల్యాండ్ నుండి పౌచ్. దీంట్లో ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇదైతే ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ మనకు ఓపెన్ చేస్తేనే ఫస్ట్ వచ్చేసి 3.5 mm టూ సైడ్ 3.5 mm కేబుల్. ఇది వచ్చేసి కెమెరా కనెక్ట్ చేసుకునే ట్రాన్స్మిటర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఛార్జింగ్ కేస్కి ఛార్జింగ్ పెట్టేది, యూఎస్బి ఏ టు సి కేబుల్. ఇది వచ్చి ఫెర్రీ విండ్షీల్డ్ అనుకుంటా. ఇది ఓపెన్ చేసేద్దాం. కాదు, ఇవి వచ్చేసి నక్లీస్లు అనమాట. నక్లీస్లో సిలికాన్ 2 ఉంటాయన్నమాట మ్యాగ్నెట్స్. మెల్ల వేసుకొని మనమైతే ఇవైతే చూడవచ్చు. నెక్స్ట్ ఇవో ఫెర్రీ విండ్షీల్డ్ అనుకుంటా. ఓపెన్ చేద్దాం.
ఇది ఫెర్రీ విండ్‌షీల్డ్ అనమాట. మనం ఎక్కడైనా హిల్ స్టేషన్‌కి అట్లా వెళ్ళినప్పుడైతే ఎక్కువ విండ్ ఉన్నప్పుడైతే ఇవైతే విండ్‌షీల్డ్ అయితే యూజ్ అయితాయన్నమాట. చాలా స్మూత్ ఉన్నాయి ఇవి. ఇంక అంతే దీంట్లో ఉండేది. మనమైతే రేంజ్ అయితే టెస్ట్ చేద్దాం బయటికి పోయి. రిసీవర్ ఐఫోన్ ఇది ఐఫోన్‌ది. మనకైతే సింగిల్ క్లిక్‌తో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ టు నార్మల్ మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్‌తో క్లిక్ చేసి బ్లూలో ఉంటే నార్మల్ మోడు, గ్రీన్‌లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషను. రిసీవర్‌లో కూడా బోత్‌లో ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సేమ్ టైప్ సి కూడా అలానే సింగిల్ క్లిక్‌తో అయితే చేంజ్ అయిపోతుందన్నమాట. మనమైతే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. 300 మీటర్స్ 1000 ఫీట్ అన్నారు. 1000 ఫీట్ అంటే 304 మీటర్స్ వస్తుంది. మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాము. నార్మల్గా 1000 ఫీట్ అంటే 300 మీటర్స్ అంత లాంగ్ క్రియేట్ చేయరు. మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే ఉంది. ప్రజెంట్ నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందో అర్థమైంది. నేను 100 మీటర్స్ నేను మీకు కనబడుతున్నా లేదో ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు. వీడియో క్లారిటీ ఎట్లా వస్తుందో ఏమో. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. చూద్దాం ఎంత దూరం వస్తుందో మనమైతే. వాయిస్ లాంగ్ పోయే కొద్దీ మనకు కొంచెం బ్రేక్ అయితే అవుతుందన్నమాట. రిసీవర్కి స్ట్రైట్ ఉంటే మనకు కరెక్ట్ మన వాయిస్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. నేను వచ్చి ఇప్పుడు ఐఫోన్ 14 ప్లస్లో అయితే రికార్డ్ చేశాను అనమాట ఈ వీడియో. రిటర్న్ పోయేటప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన, కానీ అది నార్మల్ మోడ్కి వచ్చింది. అప్పుడు నార్మల్ మోడ్, ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు మనకైతే గ్రీన్ లైట్ అయితే కనబడుతుంది అనమాట. నేను పోయేటప్పుడు ఆన్ చేసినా మళ్ళీ అది నార్మల్ మోడ్కి పడిపోయింది. అందుకే పోయేటప్పుడు నార్మల్ మోడ్, ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మోడు. మీకు అర్థమవుతుంది. నేను దగ్గరికి వచ్చే కొద్దీ మీకు వాయిస్ ఎంత క్లారిటీ వస్తుందో అదైతే మీరైతే చూడొచ్చు వీడియోలో. ఇదైతే డైరెక్ట్ మొత్తం రా వీడియో అయితే నేను పెడతాను అనమాట. దీంట్లో ఎనీ ఎడిటింగ్, దీని క్లిప్స్ ఏం అసలు దీన్ని టచ్ చేయను, తీసి అట్లే క్లిప్ మొత్తం సెట్ చేసేది. వీడియో ఎట్లా వచ్చిందో మీకు వాయిస్ ఆడియో ఎట్లా మీకు అర్థమవుతుంది. అంత లాంగ్ పోయి కంటెంట్ అయితే ఎవరు 100% క్రియేట్ చేయరు. ఎందుకంటే యాడో ఉండి అంటే అంత చూడలేరు అనమాట, కనపడదు ఆడ. హాలీల్యాండ్ మార్క్ 2 వైర్లెస్ మైక్ అయితే తీసుకోవచ్చు. ఇది చాలా మనకైతే బటన్ సైజ్ ఉంటుంది అంటారు. బటన్ కన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ మైక్‌లోనే నేనైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఈ వీడియో మొత్తం మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఈ మైక్ తీసుకోవాలనుకుంటే ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోండి. బట్ ఏమంటే నేనొచ్చేసి హాలీల్యాండ్ మార్క్ 2 వైర్లెస్ మైక్‌లో వచ్చేసి టైప్ సి, లైట్నింగు, కెమెరా కనెక్ట్ చేసుకునే ట్రాన్స్మిటర్‌తో సహా అది ఉండేది బుక్ చేశాను అనమాట. మీకు ఐఫోన్ కలిసి ఉంటే ఐఫోన్‌కి తీసుకోవచ్చు. ఓన్లీ లైట్నింగ్ పిన్ ట్రాన్స్మిటర్స్ తీసుకోవచ్చు. టైప్ సి టు ఓన్లీ ట్రాన్స్మిటర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాడితే అదైతే తీసుకోండి. బట్ నా సజెషన్ ఏందంటే మాత్రం మనమైతే అన్నీ ఉండేది తీసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సడన్‌గా ఐఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ టైప్ సి ఉంటే టైప్ సి పెట్టేసి అయినా మనమైతే వాయిస్ ఓవర్
డైరెక్ట్ అక్కడే ఇచ్చేయచ్చు లైవ్లోనే వాయిస్ ఓవర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి నేనైతే ఇదైతే తీసుకున్నాను అనమాట. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.